హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అలాగే మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి. ఇంకా నేనైతే పొద్దున్నే లేసి ఈరోజు వంటలన్నీ ఏం పని పెట్టుకోలేదండి. అస్సలు వడపప్పు పానకం మాత్రమే పెట్టాను. ఇంకా మన ఉగాదికే అన్నీ చేశాం కదా, అంత తొందరగా ఏం తినర్లే అనేసి నేనేం పెట్టలేదండి. ఇదో పానకము వడపప్పు అయితే చేశానమాట. పెసరపప్పు నానబెట్టి పానకం అయితే చేశాను. ఇంకా పానకంలోకి వచ్చేసి తొలిసాకు, కొంచెం యాలక్కల పొడి, బెల్లము అయితే వేసానండి. ఇంకా దేవుని దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందే, స్నానం చేసేసి. ఇంకా పసుపు తీసుకొని మేమైతే కలశం పెడతామండి. కలశం అంటే అందరూ టెంకాయ పెట్టి పెడతారనమాట, కానీ మేము అలా కాదు. ఊరికే ఆ కలశం చెమ్ముకైతే పసుపు పూసేసి కుంకుమ పెట్టి కంకణం కట్టేసి ఆకులు ఒక్కటి పెడతామన్నమాట. పండగలకి వడిబియ్యాలు పెట్టినప్పుడు పెడతాము, ఇంకంతే రోజు ఏం పెట్టమండి. ఇంకా అలా అయితే నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను దేవుని దగ్గర. ఇంకా మీరు మీ ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారో, కొంతమంది తలుగులు వేసుకుంటారు, కొంతమంది ఇంకా ఏమన్నా స్పెషల్గా చేసుకుంటారనమాట. నేనైతే మామూలు పూజనే చేసేసాను. ఇంకా శ్రీరామ్ అని చెప్పేసి 5 ఆకుల్లో పేరు రాసి అయితే పెట్టానండి. అలా పెడితే మంచిదని చెప్పారనేసి పెట్టాను. ఇంకా ఈ పూజ చేసుకున్న తర్వాత వంటల విషయానికి వస్తే అసలు నేను ఏం చేయలేదండి. ఇంకా నిన్న దోసపిండి వేసింటే టిఫిన్కి అదే పెట్టేశాను అనమాట పిల్లలకి. ఇంకా సాకులు కూడా రామని చెప్పారు, అందుకనేసి అయితే నేను ఏం వంటలు చేయలేదు. మన ఉగాదికి అయితే అన్ని వంటలు చేసి అన్నీ అయిపోయేపటికే 10:30 అయిపోయిందనమాట టైము. అసలు చాలా లేట్ అయింది మన పండగకి. అందుకనేసి అయితే పెద్దగా ఏం పెట్టుకోలేదండి. ఇంకా ఇప్పుడైతే పనులు ఇంకా పొద్దున్నే దేవునికి పెట్టేటివి కూడా ఇవి ఒక్కటే కాబట్టి తలుగు ఏం పెట్టాం మా ఇంట్లో అయితే. కొంతమంది ఇళ్ళల్లో తలుగు వేస్తారండి, చాలామంది చెప్పారు నాకు వేస్తామనేసి కూడా. కానీ మా ఇంట్లో మా అత్తయ్య అయితే లేదులేమ్మా ఇవి ఒక్కటే పెడతాము, తలిగేం పెట్టంలే అని చెప్పారు. అందుకోసం అనేసి నేను ఇంకా ఏం చేయలేదండి. పొద్దున్నే లేచి కసువులు ఉడ్చేసి స్నానం చేసి పూజ పని మాత్రమే చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ టైం అయిపోతేనే ఇంకా టెంకాయ కొట్టేశాను అనమాట. ఇంకా టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసి దేవునికైతే దండం పెట్టుకున్నాను. ఇంకా మా అత్తయ్య అయితే పక్కన పిల్లలకైతే స్నానం చేపిస్తూ ఉంది. నేను ఈ పని చేసుకుంటుంటే మా అత్తయ్య అయితే పిల్లలకి స్నానం చేపిస్తుందనమాట. ఇంకా నేను హారతి ఇవ్వడం అయిపోగానే ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారు అని చెప్పేసి ఇంకా నేను వస్తామమ్మా అని చెప్తే ఇంకా గుడికి వెళ్ళడానికైతే పిల్లల్ని కూడా రెడీ చేయమని చెప్పాను. ఇంకా నా పూజ అయితే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. ఇలా అయితే చేశాను. ఇంకా నాకు వచ్చినట్లు నేను మైండ్లో చేసుకున్నట్లయితే చేశాను. మీరు ఎలా చేసుకున్నారో అన్నది కామెంట్ చేయండి. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా మొత్తం అన్నీ పెట్టేసి నైవేద్యం దీపం పెట్టానండి, కానీ అప్పుడు తీయలేదనమాట వీడియో. ఇంకా మా అత్తయ్య అయితే మా బాబుని రెడీ చేసింది. మా బాబు అయితే ఇంట్లో చేరినాడు, పంచ ఉంటే అది కట్టుకుంటానమ్మా అన్నాడు. సరే నాన్న కట్టుకో అని చెప్పానమాట. ఇంకొచ్చి దేవునికి అయితే దండం పెట్టేసుకున్నాడండి. ఇంకా మా బాబుదంతా అయిపోగానే మా పాప కూడా వచ్చేసింది అనమాట. అంత లోపల మా పాప వచ్చి ఇంకా దేవునికి అయితే దండం పెట్టుకుంది. ఇంకా అన్నీ అయిపోగానే నేనైతే ఇంకా వీళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టి ఇంకా చట్నీ అయితే చేసేసానండి. ఎందుకంటే మళ్ళీ గుడికి పోవడానికి లేట్ అవుతుంది. అది కాక గుడికి పోయి వచ్చే వరకు ఉంటే ఇంకా పిల్లలకు కూడా ఇబ్బంది అయిపోతుంది కదా. ఇంకా మా అత్త అయితే మా నడిపత్త పొద్దున్నే పాయసం చేసి పంపించిందనమాట. ఇంకా మేమైతే గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇంకా ఈ బుట్ట అయితే మా అమ్మ కొనిచ్చిందండి నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే గుడికి వెళ్ళేసి వస్తాము. ఇంకా ఓకే అండి, గుడికి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా పిల్లలకైతే ఆకలి వేస్తుందని చెప్పేసి పొద్దునైతే నేను పెట్టలేదు. ఇంకా దోశ పోసి పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా పిల్లలకి దోశ పెడుతుంటే వాళ్ళైతే టీవీ చూస్తూ తింటూ ఉన్నారనమాట. ఇంకా నేను పోసుకోవాలి. ఇంకా మా అత్తయ్య అయితే బయట కూర్చొని ఉంది. ఇంకా నేను తినేసి మొత్తం అన్ని కిచెన్ అంతా సర్దేసుకొని సామాన్లన్నీ కడిగేసానండి. ఇంకా వంటకైతే పెట్టానమాట. పప్పు అన్నం పెట్టేశాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి